వెల్కమ్ టు మై ఛానల్ మై వరల్డ్. హాయ్ పిల్లలు, ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మరో సూపర్ హార్ట్ టచింగ్ నీతి కథతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం నేర్చుకోబోయేది చిన్న పిచ్చుక పెద్ద మంచి మనసు అనే అద్భుతమైన మోరల్ స్టోరీ. చిన్నదైన మనసు పెద్దదైతే ఎంత గొప్ప మార్పు తెచ్చేందుకు సాధ్యమో ఈ కథలో చూద్దాం. ధైర్యం, దయ, సాయం చేసే మనసు గురించి హృదయాన్ని తాకే లెసన్ ఇది. సరే, ఇక ఆలస్యం ఎందుకు, కథ మొదలు పెడదాం. అనగనగా ఒక అందమైన అడవిలో ఒక చిన్న పిచ్చుక ఉండేది. చూడటానికి చాలా చిన్నది, కానీ దాని మనసు చాలా పెద్దది. ఎప్పుడూ ఇతరులకు సాయం చేయాలని, దయ చూపాలని ఆలోచించేది. ఒకరోజు ఆకాశం నల్లగా మారింది. పెద్ద వర్షం కురిసింది. అడవి అంతా తడిసిపోయింది. జంతువులన్నీ భయపడ్డాయి. చెట్లు వంగిపోయాయి. అంతలో ఒక పెద్ద ఆవు బురదలో కాలు కూరుకుపోయింది. బాధపడుతూ ఆ అంటూ ఏడుస్తోంది. పెద్ద జంతువులు ఏనుగు, సింహం చూసి మనమేం చేయలేము అని నవ్వేశాయి. కానీ చిన్న పిచ్చుక ఆగలేదు. ధైర్యంగా రెక్కలు కొట్టుకుంటూ ఆవు దగ్గరకు వెళ్ళింది. పెద్దవాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ చిన్నది ఏం చేస్తుంది అని అనుకున్నారు. పిచ్చుక చిన్న ముక్కుతో బురద తవ్వింది. రెక్కలతో గాలి వీచి బురదను ఎండబెట్టింది. చిన్న చిన్న రాళ్ళు తెచ్చి ఆవు కాలు కింద పెట్టింది. కొద్ది కొద్దిగా ఆవు కదలగలిగింది. మంచి మనసు ఎంతో గొప్పదో చూశారా? చివరికి ఆవు బురద నుండి బయటకు వచ్చేసింది. కన్నీళ్లతో, ధన్యవాదాలు చిన్న పిచ్చుక. నువ్వు చిన్నదానివైనా కానీ నీ మనసు చాలా పెద్దది. నన్ను కాపాడావు అంది. అడవి జంతువులన్నీ ఆశ్చర్యపోయి సంతోషంగా చూశాయి. అందుకే పిల్లలారా, నీతి ఏమిటంటే పరిమాణం బలం కాదు, మంచి మనసు, దయ, ప్రయత్నమే గొప్పవి. చిన్నవారైనా పెద్ద మార్పు తెచ్చేందుకు సాధ్యమే. మీరు మంచిగా ఉండండి, సాయం చేయండి. పిల్లలారా, ఇప్పుడు మన చిన్న పిచ్చుక పెద్ద మంచి మనసు కథ అయిపోయింది. ఈ కథ మీకు నచ్చిందా? చిన్నదైన మంచి మనసుతో ఎంత గొప్ప సాయం చేయవచ్చో మనమందరం నేర్చుకున్నాం కదా. మీరు కూడా రోజు ఒకరికి సాయం చేసి మంచి మనసుతో ఉండండి నా ఫ్రెండ్స్. ఈ స్టోరీ మీకు ఇష్టమైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని అందమైన నీతి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన కథతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. మళ్ళీ మరో కథతో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్. మై ఛానల్ మై వరల్డ్ నుండి మీ అందరికీ చాలా థ్యాంక్స్.